హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు నేను మన ఆడవాళ్ళ జీవితంలో ఉండే దశలను గురించి మాట్లాడదాం అనుకుంటున్నానండి. ఈ వీడియోని చివరి దాకా కూడా స్కిప్ చేయకుండా అందరూ కూడా వినండి. అయితే ఆడవాళ్ళ జీవితంలో ఉండే దశలు కూతురిగా, భార్యగా, తల్లిగా, తర్వాత అమ్మమ్మ, నానమ్మగా ఈ విధంగా ఎన్నో దశలు ఉంటూ ఉంటాయన్నమాట. అయితే ఈ కూతురుగా ఉన్నటువంటి దశ జీవితంలో అతి సంతోషకరమైన దశ అనమాట. ఈ దశలో మనకేమి బరువు బాధ్యతలుండవు, ఏమీ బాధలు ఉండవు. ఎంతో సంతోషంగా, ఆనందంగా జీవితాన్ని గడిపేస్తాము. తర్వాత భార్యగా ఉన్న దశ కూడా మనకి చాలా సంతోషంగా ఉంటుంది. తర్వాత తల్లిగా ఉండేటటువంటి దశ. ఈ తల్లిగా ఉండే దశలో మనం కొన్ని బాధలను ఎదుర్కొంటాము. పిల్లలతోటి కొన్ని టెన్షన్స్ ఎదుర్కోవడము, వాళ్ళని పెంచాలి, పెద్ద చేయాలి, ఇటువంటి వాటిలన్నిటిని కూడా మనం ఓవర్‌కమ్ చేసుకుంటూ మనం సక్సెస్‌ఫుల్‌గా ఈ దశను కూడా దాటగలుగుతాం. కానీ ఫైనల్‌గా వచ్చేటటువంటి ఈ తల్లిగా ఉండేటటువంటి దశలో మనకి లాస్ట్‌లో వచ్చేటటువంటి దశలో ఒక దశ అది ప్రతి మహిళకి కూడా ఒక చాలా క్లిష్టమైన దశగా చెప్పవచ్చునండి. అదే దశ మెనోపాజ్ దశ. ఈ మెనోపాజ్ దశలో ప్రతి మహిళ కూడా తప్పకుండా కొన్ని సమస్యలను ఎదుర్కొంటుందండి. తను ఈ దశలో కొంతమంది మహిళలలో ఏం వేడి ఆవిర్లు రావడము, చెమటలు పట్టడము, తర్వాత మూడ్ స్వింగ్స్ రావడము, తర్వాత మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, బ్యాక్ పెయిన్, ఒళ్ళు నొప్పులు ఈ విధంగా ఎన్నో రకరకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారనమాట. అప్పుడు కొంచెము అంతవరకు గూడా ఎన్నో బాధ్యతలు నిర్వర్తిస్తూ వచ్చినటువంటి మహిళ ఆ టైంలో కొంచెము వీక్‌గా గూడా అయిపోతుందనమాట. ఈ దశలోనండి జాబ్ చేస్తున్న మహిళల కంటే కూడా ఇంట్లో ఉన్న మహిళలు ఎక్కువ బాధపడతారు. ఈ జాబ్ చేస్తున్న వాళ్ళంటే నలుగురిని కలుసుకుంటాము, నలుగురితో మాట్లాడుకుంటాము, మనకెట్లా ఉంది, ఏంటి అనేది చర్చించుకుంటాము. ఏది ఎట్లా చేస్తే బావుంటుందనే విషయాలు చర్చించుకుంటూ దాన్ని మనం ఓవర్‌కమ్ చేస్తుంటాం. కానీ ఇంట్లో ఉన్న మహిళ పొద్దున లేచిన దగ్గర నుంచి పని చేసుకుంటూ, వాళ్ళ ఇంట్లో వాళ్ళని బయటికి పంపించి, తర్వాత వాళ్ళందరూ వెళ్ళిన తర్వాత తను తింటుందో, తినదో కూడా తెలియదు. తనని ఒక గ్లాస్ మంచినీళ్ళు కూడా తనకి ఇచ్చేవాళ్ళు ఉండరు. ఈ విధమైనటామె తను మన మనిషి బాగోలేక అట్లనే పడుకున్నా గూడా, "నువ్వు ఏమైంది నీకు బాగాలేదని" అడిగి ప్రశ్నించేటటువంటి వాళ్ళు గూడా ఆమెకు కరువైతారు. ఈ విధంగా ఉన్నటువంటి ఈ మహిళ చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి మహిళ కూడా ముందు తన గురించి తను ఆలోచించుకోవాలి. ఇన్ని రోజులు అందరి గురించి ఆలోచించాం. ఇప్పుడు టైమొచ్చింది. నీ గురించి నువ్వు ఆలోచించుకోవాల్సిన టైమొచ్చింది. ఈ దశను మనము జాగ్రత్తగా ఓవర్‌కమ్ చేయాలంటే గనక, మనం తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలండి. మంచి ఆహారాన్ని తీసుకోవాలి. ఈ ఆహారం అంటే ఏంటంటే, మనం అందులో ఫైబర్ ఉన్న ఆహారాలు తీసుకోవాలి. నేనెప్పుడు గూడా మీకు చెప్తూ ఉంటానండి. గుమ్మడి విత్తనాలు, సన్‌ఫ్లవర్ విత్తనాలు, తర్వాత వాటర్ మిలన్ విత్తనాలు, తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ కూడా తీసుకోవాలని చెప్పి ఒక 2 బాదాలు, 2 జీడిపప్పు, ఒక 4 పిస్తా ఇవన్నీ కూడా నైట్ నానబెట్టుకొని పొద్దున గనక తిన్నట్టయితే మనకెంతో ఆరోగ్యంగా ఉంటాం. తర్వాత ఆయిల్ ఫుడ్స్ తక్కువ చేసేసేయాలి. తర్వాత మనము షుగర్ గాని, మనకు ఉన్నటువంటి బ్యాడ్ హాబిట్ ఏంటంటే కొంచెం స్ట్రెస్ ఫీల్ అయినా కూడా వెంటనే టీ పెట్టుకొని తాగేద్దాం అనుకుంటాం కదా! ఇది మనకొక విషం లాంటిదండి. టీని సాధ్యమైనంత వరకు మీరు తగ్గించుకోగలిగితే మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. తర్వాత రైస్. మనల్ని పట్టి పీడిస్తున్నటువంటిదనమాట ఈ వైట్ రైస్ అనేది. ఈ వైట్ రైస్ తినకుండా మనం ఉండలేము. ఏమి తిన్నా కూడా చివరికి కొంచెం ఒక ముద్దన్న వైట్ రైస్ కావాలనిపిస్తుంది కదా! సరే. ఒక ముద్ద వైట్ రైస్ తినేటటువంటి ప్లేస్‌లో బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోండి. ఈ బ్రౌన్ రైస్ అలవాటు చేసుకోవడం వల్ల మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. రాత్రి కంపల్సరీ కూడా ఫ్రూట్స్ తినండి. ఒకవేళ ఫ్రూట్స్ తినలేకపోతున్నారా? ఒక జొన్న రొట్టె తీసుకోండి. ఒక 2 పుల్కాలు తీసుకోండి. అవి కూడా ఆయిల్ లేకుండా చేసినటువంటి కూరలతోటనమాట. ఇప్పుడు మనకి సొర, బీర, ఇవన్నీ కూడా ఇట్లాంటివి దోస ఇట్లాంటి వాటికి ఎక్కువ ఆయిల్ అవసరం లేదు. ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేస్తే చాలు. వీటితోటి వండుకున్నటువంటి ఈ కర్రీస్ తోటి 6:30 లోపట మనం గనక మన డిన్నర్‌ని కంప్లీట్ చేసుకున్నట్టయితే మనం బాగా ఉండగలుగుతాం. అయితే ఈ ఏజ్ వస్తుంది అంటే మనం వద్దనుకున్నా గూడా మనకొచ్చేది ఒళ్ళు. ఈ ఒంటిని మనకి ఒళ్ళు పెరగకుండా జాగ్రత్తగా ఉంచుకోవాలనమాట. దీని వలన మనకి ఈ ఒళ్ళు పెరుగుతూ ఉందంటే మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని మనం కంపల్సరీ కూడా నమ్మేసేయాలండి. ఈ ఒళ్ళు పెరగడం వలన మనకి మోకాళ్ళ నొప్పులొస్తాయి, బ్యాక్ పెయిన్ వస్తుంది. ఈ విధంగా ఈ నొప్పులతో మనం బాధపడే కంటే రోజు తప్పకుండా వ్యాయామాన్ని చేయగలం. కనీసం ఒక అరగంట అయినా వాకింగ్ చేయండి.
ఒక అరగంటైనా యోగా ఆసనాలు వేయండి, ప్రాణాయామం చేయండి. ఇవి చేయడం వలన మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. బ్రీతింగ్ ఎక్సర్సైజులు చేస్తే మనకి అది మన ఆయువు పట్టుకి ఎంతో ఉపయోగపడుతుందండి బ్రీతింగ్ ఎక్సర్సైజులు అనేది. ప్రాణాయామం చేయగలిగామంటే మనకి ఆయాసం అనేది మనకి రాకుండా ఉంటుందనమాట. ఇప్పుడు ప్రస్తుత జామంలో వస్తున్నటువంటి వ్యాధులన్నీ కూడా మన ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి వ్యాధులు వస్తున్నాయి కదా! కాబట్టి ప్రాణాయామం అనేది మనకి ఎంతో శ్రీరామ రక్షలాగా అనమాట. తర్వాత ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు మనకి మూడ్ స్వింగ్స్ అని వస్తుంటాయి. ఈ మూడ్ స్వింగ్స్ అంటే అప్పుడే మనకి సంతోషం అనిపిస్తుంది, అప్పుడే మనకి బాధ అనిపిస్తుంది, ఎప్పుడో విషయాలు తెచ్చుకొని బాధపడుతూ ఉంటారు. ఇట్లాంటప్పుడు కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళు సూసైడ్ చేసుకోవాలని కూడా అనిపిస్తుందట. కాబట్టి ఈ దశలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం జాగ్రత్తగా ఉండడం కాదు, ఈ ఈ విషయంలో ఇంట్లో ఉన్న వాళ్ళ సహకారము ఆడవాళ్ళకి చాలా అవసరము. భర్త ఇన్ని రోజులు ఎంతో జాగ్రత్తగా చూసుకున్న భార్యని భర్త అప్పుడు జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి రోజులు వచ్చినాయని చెప్పి అనుకోవాలి. పిల్లలు వీళ్ళిద్దరు కూడా భార్య విషయంలోనూ తల్లి విషయంలోనూ వీళ్ళు జాగ్రత్తగా ఉంటూ వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ టైంలో ఏం తినాలి, ఒకవేళ వాళ్ళు కోపం వచ్చినప్పుడు ఏదో ఒంట్లో బాగాలేకపోవడం వలన కోపం వచ్చిందని చెప్పి వాళ్ళు సర్దుకుపోవడం ఇట్లా చేస్తూ ఉండాలి. అంతేకాని నిప్పు మీద ఉప్పేసినట్టు ఇంట్లో ఉన్నటువంటి వాదన వలన వాళ్ళు తమ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. కాబట్టి మహిళలు జాగ్రత్త. మీ గురించి మీరు ఆలోచించుకోవాల్సినటువంటి టైం వచ్చేసింది. కాబట్టి ఈ టైంలో మీరు జాగ్రత్తగా ఉంటూ మీ కుటుంబాన్ని, మీ పిల్లల్ని, మీ మనమళ్ళను, మీ మన్మరాలను కూడా జాగ్రత్తగా చూసుకోవాలన్నటువంటి టైం వచ్చింది. కాబట్టి జర జాగ్రత్త సుమా. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు ఆలోచించండి. రోజుకి ఒక గంట టైం మీకోసం స్పెండ్ చేసుకోండి. తర్వాత ఇంట్లో మిగిలిపోతోంది కదా అని చెప్పి ఏది కూడా తినకండి. మీకు ఏది కావాలో అవి చేసుకొని మీరు తినడం అలవాటు చేసుకోండి. ఓకేనండి. థ్యాంక్ యూ.